ఒకటి నెత్తి మీదకి ఎక్కొద్దు, వాడు నీకన్నా పెద్దోడు. ఇప్పుడు నీ వేరు నా వేరు. నువ్వు అంగి తీసేయి ఫస్ట్. నేను నాది తప్పు కదా అక్క. వాళ్ళు నా తమ్ముళ్ళు కాదు, నాతో నిండిన 2 ప్రాణాలు. వాళ్ళకి నేను అక్క అవ్వడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నాకు పెళ్లి కాకముందే అమ్మతనం ఏంటో తెలిసింది. వాళ్ళకి నేను అక్కను మాత్రమే కాదు, సహనంతో పాటు సంస్కారం నేర్పిన తల్లిని కూడా. అక్క అనే పదానికి అమ్మ అనే పదానికి కేవలం ఒకే అక్షరం తేడా. మొదటి అదృష్టం మా అమ్మకు దక్కితే, రెండో అదృష్టం అక్క అని పిలిపించుకునే అమ్మలందరికీ దక్కుతుంది. మా తమ్ముళ్ళకి అమ్మ చేతి వంట తెలియదు, అందుకే ఇవి నా సొంతంగా చేశాను. ఏమండి, నేను వెళ్ళొస్తా. ఏంది మా అక్క కూడా వస్తుంది కదా, నేను ఒక్కనే ఉంటే మంచిగా ఉంటుంది, నువ్వు కూడా ఉండొచ్చు కదా. మీ అక్క కోసం నువ్వు ఎట్లయితే ఎదురు చూస్తున్నావో అంతకంటే ఎక్కువ తల్లి లేని నా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తుర్రు. నేను వెళ్ళొస్తా, బాయ్. అబ్బా, ఇంత పైకి ఎక్కాలనా? నల్లనా? తిరుపతి మెట్లు పోయి ఆ ఎంకన్ను చూసినా కూడా ఎంత ఆనందపడేదాన్ని కాదు. ఇంతకీ ఈ 10 ఇళ్ళు ఉన్నారా? ఏందిరా, ఎట్లెక్తారా? నో సిస్టర్, 1 టైం ఎక్కితే 1 టైం దిగుడే. ఈ మెట్లు పాడుకాను. నీలాగైతే మర్చిపోయి 2 సార్లు ఎక్కనే. నీకెట్లా తెలుసురా? నువ్వు మా అక్కవే, నీ మతి మరుపు గురించి నాకు తెలియదా? ముగ్గురికి ఎంత పడుతుందిరా రెంటు? ముగ్గురా? ఇంకోలేవరే? ఓహో అదా, అది ఎప్పుడో గోయింగ్, కాకపోతే అది తీసుకోకూడదు మర్చిపోయింది. చూసినావా, వచ్చి రాని నీ ఇంగ్లీష్ భరించలాగా అది కూడా పోయింది. చూసినావా, అట్లుంటది మనతోని. సరే గాని పెద్దోడు ఎక్కడరా? నాకేం తెలుసే, వాడెక్కడ కూలి పని చేస్తాడు. ఏంది అట్లా మాట్లాడతాను? వాడు నీకు అన్న కాదా? సరే, పెద్దోడైతే నాకంటే ఎక్కువ సంపాదించమను, నాకన్నా మంచి బట్టలు కొనుక్కోమను. అంతేగాని నేను కొన్న బట్టలు వేసుకున్నాడు ఏంది, నేను తెచ్చిన సామాన్లు వాడు ఏంది. హలో
ఎక్కడున్నావురా? అక్క పని దగ్గర ఉన్నానే. రూమ్ కి రా. అవునా, ఎందుకు? ఎందుకంటావేంద్రా? ఈరోజు పండగ కదా, తెలవదా? ఇలా రాకెట్ల పండుగ కాదే. ఓహో, మా రూమ్కి వచ్చినావా అక్క? జల్దిరా, బాగా లక్ వస్తుందంట, నేను పోవాలి. ఇక్కడికి పోలేదు అత్త. నాకు నేను ఫోన్ కట్ చేసే లోపు నువ్వు ఏడుండాలి. అవురా మోతుబారి, నువ్వేం చేస్తాను? బాగా ఇంగ్లీష్ మాట్లాడతానా? ఏదో ఒకటి చేస్తానా, వాళ్ళ కూలి పని చేస్తలేను కదా చీప్గా. ఏయ్, జోబులో ఇన్న డబ్బులు ఉన్నాం గానే పొగరు నెత్తి మీదకి ఎక్కొద్దు. వాడు నీకన్నా పెద్దోడు. అక్క, ఏంద్రా గట్ల తయారైనా? సరే సరే, స్నానం చేసిరాపో. సరే అక్క. అక్క నాకు చాలా పనులు ఉన్నాయి, ఫస్ట్ నాకు కట్టు. అప్పటి నుంచి చూస్తున్నా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. వాడు పెద్దోడు, వాడికే ముందు కట్టాలి. అమ్మా అక్క, తమనాంగి ఇట్లున్నదే. ఏయ్, ఎవరంగా నేర్చుకున్నావురా? తీసే. ఏంద్రా తమ్ముడు, నీ అంగిన ఏం లేదు కదరా. ఆ చిన్నప్పుడురా, ఇప్పుడు నీ వేరు నా వేరు. నువ్వు అంగి తీసేయి ఫస్ట్. చూడక్క, పడిన మాట్లాడతాడు. బాధపడకురా, అమ్ముండుంటే ఇవన్నీ చూసి బాధపడేది. అమ్మ చనబాలు ఈ వేళ ఆడికి విషమైంది. నీకంటూ ఒక రోజు వస్తుందిరా, బాధపడకు. లేదక్క, అట్లా నాకు అమృతం లాంటి అమ్మ చనుబాల మీద నిన్నే చేయొద్దు. నేను నాదే తప్పు కదక్క. ఎలాంటి సంపాదన లేకుండా వాడి సంపాదన మీద బ్రతుకుతున్నా. అయినా చిన్నప్పుడు బడిలో ఆడుకుంటూ వాడు అంగి చిరిగితే నా అంగి వాడికి ఇచ్చి వాడు చిరిగి రాంగి నేను తొడుక్కున్నానక్క. నా తమ్ముడు వంట పెడితే చేతులు కాలిపోతాయని నేను వంట వండి వాడికి పెడితే నాకు పని మనిషి అని ముద్ర వేశాడక్క. నేను ఏడ్చుకుంటూ నీ చేతులు ఖాళీగా ఉంచి వెళ్ళిపోవాలరా? పిచ్చిదానా, ఏది జరిగినా మా ఇద్దరి వరకే. మేము మళ్ళీ కలిసి ఉంటాం, నువ్వు ఎడవకక్క. నువ్వు నవ్వితే అమ్మ నవ్వినట్టే ఉంటుందిరా. పద, రాఖీ కడతా. ఇదిగో అక్క, ఎంతో కొంత పెట్టలేదని మాత్రం ఉండద్దు. నా నుంచి నీకు ఇదే చిన్న గిఫ్ట్. చూడరా, వాడికి సంపాదించే స్తోమత లేకపోయినా చీర తెచ్చిచ్చిండు. కానీ నువ్వు ఎందుకు తేలేదని నేను అడగను. నువ్వు వేసుకున్న అంగి వాడి ఒంటి మీద ఉండొద్దు అనుకుంటున్నావు కదా, అదేరా నీకు ఆడికి ఉన్న తేడా. ఎప్పటికైనా కలిసి ఉండండిరా. తప్పైందక్క, ఇంకోసారి ఇట్లా మాట్లాడను. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతక్క. నిన్ను నమ్మబుద్ధి అయితే లేదరా. నేను వెళ్ళాక మళ్ళీ ఇలానే స్టార్ట్ చేస్తారేమో. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలక్క? మీరు ఎప్పుడు కలిసి ఉంటానని నాకు మాట ఇవ్వండి. కేవలం ఈ మాట అక్కకే కాదు, అమ్మకు కూడా. మాటిస్తాను అక్క.